హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారో లేదో, మళ్ళీ ఉరుకుల పరుగుల జీవితం. ఎవరి లైఫ్ స్టైల్ వారు. ఇంతకు ముందులానే మైండ్లో అందరికీ సేమ్ స్ట్రెస్, రొటీన్ ప్రెషర్ క్యారీ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దవారం తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయలేక ఈ స్ట్రెస్ అనేది మెంటలీ స్టార్ట్ అయ్యి ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలా స్ట్రెస్ అండ్ ప్రెషర్ మీ మైండ్లో ఎక్కువగా మోస్తూ ఉండడం వలన మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి బాడీలో డౌన్ అవుతూ ఉంటాయి. యాక్టివ్గా ఉండకపోవడం వలన మీ మీద మీకే కాన్ఫిడెంట్ లేకుండా పోతుంది. నార్మల్గా ఏ మనిషికైనా ఇంటర్నల్గా ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి. ఎనర్జీ అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు ఏ పనైనా చేయగల పాసిబిలిటీస్ ఇన్ఫినిట్, చెప్పలేనని ఉంటాయి. కానీ కేవలం మీ మైండ్లో ఒక థాట్, ఆలోచన ఇచ్చే స్ట్రెస్ అనేది మిమ్మల్ని నిర్జీవంగా చేస్తుంది. ఇంత ప్రెషర్ ఎందువల్ల వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అంత బాధగా భరించలేనంత స్ట్రెస్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేస్తూ ఉంటాం? నెంబర్ 1, మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు. డబ్బు అనేది ప్రతి మనిషిని కుదిపేస్తుంది. ఎప్పుడైతే మీ ఫ్యామిలీని సర్వైవ్ చేయడానికి డబ్బు అనేది సరిపోనప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఎలా డీవియేట్ అవ్వాలని చూస్తుంటారు. అసలు ప్రాబ్లం అనేది మనీ గాయస్. ఎక్కువ ఎలా సంపాదించాలో ఆలోచించాలి. 10 రకాలు ట్రై చేశాను, ఏది కలిసి రావట్లేదని మైండ్లో ఒకలాంటి ప్రెషర్ క్రియేట్ చేసుకుని చివరికి ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. 10 కుదరకపోతే ఇంకో 50 ట్రై చేయాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ కనపడాలి. 49 వర్కౌట్ అవ్వకపోయినా 55 సాధిస్తారు. ఇలా సాధించినప్పుడు మనీ విషయంలో మీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ అనేవి మీ దగ్గరికి రావు. మనం ఎక్కువగా బాధపడే సిచ్యువేషన్ నెంబర్ 2, ఎక్స్పెన్సెస్, ఖర్చులు. మనం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. నార్మల్గా అవతల వారికి మిమ్మల్ని గొప్పగా చూపించుకోవడానికి కొంతమంది ఏముందులే తీర్చేసుకుందామని అప్పులు చేస్తూ ఉంటారు. చివరికి వచ్చేసరికి మెంటల్ ప్రెషర్, స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఆల్వేస్ మీకున్న సంపాదన కంటే మీ ఖర్చులు తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెస్, ప్రెషర్ లేని లైఫ్ని ఖచ్చితంగా చూస్తారు గాయస్. మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ నెంబర్ 3, కంపారిజన్స్. మీరు ఎవరితోనైనా కంపేర్ చేసుకుని బాధపడినట్లయితే మైండ్లో చెప్పలేనంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎటువంటి కంపారిజన్ అయినా మీకు ఎప్పుడూ మనశ్శాంతినివ్వదు, మైండ్ అంతకంటే పనిచేయదు. లైఫ్లో ఎప్పుడైనా సరే మంచిగా ఎదగాలి అని అనుకున్న వారెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్లో ఎవరితోనైనా కంపేర్ చేసుకోవద్దు. మీరేమవ్వాలనుకున్నా మీ పొటెన్షియాలిటీని బట్టి ధైర్యంగా మీరేంటో నిరూపించుకోండి. ఇంకా మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్ నెంబర్ 4, ఎక్స్పెక్టేషన్స్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మీకు నచ్చినట్లే ఉండాలని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసినా మీకు స్ట్రెస్ అండ్ ప్రెషర్ పెరిగి ఖచ్చితంగా మీకు ఒక బ్రెయిన్ ఉందన్న విషయం కూడా మర్చిపోతారు గాయస్. ఎవరి మీదైనా 0 ఎక్స్పెక్టేషన్తో ఉండగలిగితేనే స్ట్రెస్ లేని లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారని ఆల్వేస్ గుర్తుంచుకోండి. లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్ అనే స్విచ్లు వేరే వాళ్ళ చేతిలో మీ లైఫ్ అనే లైట్ని ఎప్పుడైతే పెడుతున్నారో మీకు స్ట్రెస్ లెవెల్స్ అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా లైట్స్ కాదు గాయస్, సన్. వీ షుడ్ బీ లైక్ ఎ సన్. సూర్యుడిని ఎలాంటి స్విచ్తో ఆపరేట్ చేసే వీలే లేకుండా ఎలా అయితే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంటుందో అంతే శక్తి మనందరిలోనూ ఉంటుంది. ఇలాంటి ఒక ఎనర్జీ ఫార్ములా ఆల్వేస్ మనలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి వచ్చే స్ట్రెస్ అండ్ ప్రెషర్ మనల్ని కదిలించలేదని మర్చిపోవద్దు. లైఫ్ ఎప్పుడూ భారంగా చచ్చి బతుకుతూ ఉండకూడదు గాయస్. మీ మైండ్ ఎప్పుడూ స్ట్రెస్ లేకుండా క్లియర్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. స్ట్రెస్ లేకుండా ఉండడము అంటే లైఫ్లో గెలిచినట్టే గాయస్. ఈ ఇయర్లో మంచిగా ప్లాన్ చేసుకుని మనీ ప్రాబ్లమ్స్ అనేవే లేకుండా ఉన్నదానిలో ఖర్చు పెట్టుకుంటూ ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా, ఎవరి నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటూ ఎలాంటి స్ట్రెస్ అండ్ ప్రెషర్ లేని లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.